రమేషుడు పడవ ప్రమాదంలో తాను రక్షించిన పెళ్లి కూతురు తన భార్య సుశీల కాదని కమలాదేవి అని తెలుసుకొని ఆవిడని ఒక స్కూల్లో చేర్పించి చదివిస్తుంటాడు. తాను ఇంతకు పూర్వం ఉన్న ఇంటికి వెళ్ళి హేమనళిని ఆనంద్ బాబుతో మామూలు జీవనాన్ని కొనసాగిస్తూ వారింటికి రాకపోకలు చేస్తూ ఉంటాడు. మాటల సందర్భంలో హేమనళిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. దాంతో తండ్రి కూతుళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. పెళ్ళి ఏర్పాట్ల గురించి అందరికీ పత్రికలు కూడా పంపుతాడు అన్నాళ్ళబాబు. ఇక ఆ తర్వాత కథని మీరే చూడండి. మలుపు తిప్పిన ఉత్తరం. వేళ కాని వేళలో వారి ఇంటికి వెళ్లేందుకు ధైర్యం లేదు. కానీ తన చూపు హేమనళిని కోసం చూస్తూ ఆ ఇంటి మీదనే చూపు నిలిపినాడు. చాలాసేపటికి అన్నాదబాబు ఎప్పటి వలనే తన చాయ్ మేజా బల్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇక ఆగలేకపోయాడు రమేషుడు. వెంటనే వెళ్ళి అన్నాదబాబు పక్కన కూర్చున్నాడు. ఇంతలో అడుగుల చప్పుడు వినిపించి చూస్తే అక్షయుడు. ఓ రమేష్ బాబు, నేను మీ ఇంటికి వెళ్ళి అక్కడ మీరు కనిపించకపోయేసరికి మీరు ఇక్కడికి వస్తారని నేను వచ్చాను అన్నాడు అక్షయుడు. రమేషుడు కొంచెం తొట్టుపడ్డాడు. పర్వాలేదు, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. అయినా మీ శుభవార్తను మీ స్నేహితులతో పంచుకోరా? అందుకే అది అడగడానికి వచ్చాను అన్నాడు అక్షయుడు. ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో కూతురు అక్కడ లేకపోవడంతో పిలిచాడు. కానీ హేమనళిని బదులివ్వలేదు. అతను మేడపైకి వెళ్ళి హేమనళిని గది ముందు నిలబడి, హేమా, ఇంకా కిందికి రాలేదేమిటి? కుట్టు పని కాలేదా? చాయ్ తయారుగా ఉన్నది. రమేషుడు అక్షయుడు కూడా వచ్చారు. హేమనళిని సిగ్గుతో, నాయనా, నా చాయ్ని ఇక్కడికే పంపండి, ఇంకా నా కుట్టు పని కాలేదు, ఈరోజు దీన్ని పూర్తి చేయాలి అని అన్నది. హేమా, నువ్వెప్పుడూ ఇంతే, ఇలాగే చేస్తావు. పరీక్షల సమయం దగ్గర పడినప్పుడు కూడా పుస్తకాలను పక్కన పడేసి కుట్టు పని చేయాలి అనుకుంటావు. ఒక ముఖ్యమైన పని ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఇంకొక దాన్ని చేస్తావు. ఎందుకు? అయినా కుట్టు పని మరెప్పుడైనా చేయవచ్చు. వెంటనే కిందికి రా, వచ్చి మాతో కలిసి ఛాయ్ తీసుకుందువు కానీ అంటూ బలవంతంగా కూతురును ఛాయ్ బల్ల దగ్గర కూర్చుండబెట్టాడు. ఆమె ఛాయ్ కప్పులు ట్రేలో సర్దుతూ ఛాయ్ కెటిల్ను అదే ట్రేలో సర్ది పెట్టింది. కానీ అక్కడ కూర్చున్న రమేషుని కానీ అక్షయుని కానీ చూస్తుంటే హేమనళిని ఛాయ్ని కప్పులలో పోస్తూ పనిలో ఉన్నట్టుగా కనిపించింది. అన్నాదబాబు, హేమా, నేను ఛాయ్లో పంచదార వేసుకోను కదా, ఎందుకు వేస్తున్నావు అని అడిగాడు. ఈరోజు అందరికీ నోరు తీపి చేయాలనుకుంటున్నా కాబట్టి మనం వద్దన్నా వేస్తూనే ఉంటుంది. సరే, అలాగే తీయగా చేయండి అన్నాడు అక్షయుడు. అక్షయుడు అలా మాట్లాడితే రమేషుడికి ఇష్టం ఉండదు. అందుకే మనసులో అనుకున్నాడు, మా పెళ్ళికి ఇతన్ని ఆహ్వానించవద్దని. కొద్ది రోజుల తర్వాత రమేషుడు అక్షయుడు అన్నాదబాబు ఛాయ్ బల్ల చుట్టూ కూర్చున్నారు. అప్పుడు అక్షయుడు హాస్యంగా ఇలా అన్నాడు, రమేష్ బాబు, మీరు వెంటనే పేరు మార్చుకోండి. ఈ మాట వినగానే అక్షయుడి మీద అంతులేని అసహ్యం వేసింది. ఎందుకు మార్చుకోవాలి అని అడిగాడు రమేషుడు. అక్షయుడు ఒక వార్తాపత్రిక పేజీలోని ఒక వార్తను చూపెడుతూ, రమేషుడు అను పేరు గల ఒక విద్యార్థి పరీక్షలో తనకు బదులుగా వేరొకరితో పరీక్ష రాయించి పాస్ అయినాడు, కానీ అతను పట్టుబడ్డాడు అని అన్నాడు. అక్షయుడు ఎప్పుడు ఇలా వ్యంగ్యంగా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడినా రమేషుడు జవాబు ఇవ్వడు. హేమనళినికి కోపం వస్తుంది. అందుకే అతను మాట్లాడకపోయేసరికి తానే ఘాటుగా జవాబిచ్చింది. అవును, ఆ విషయంలో జైల్లో అక్షయులను అందరూ తిట్టిపోస్తారని. అన్నాదబాబు, చూడండి, నేనేమో స్నేహితుడికి సహాయం చేయాలనుకుంటే ఆమెను చూడండి ఎంత కోపంగా ఉన్నారో. అయినా అక్కడ జరిగిందంతా చెప్తే బాగుండేది. మా చెల్లెలు షరత్తు ఉన్నత పాఠశాలలో చదువుతుందని మీకు తెలుసు కదా. ఆమె నిన్న సాయంకాలం మా ఇంటికి వచ్చి, రమేష్ బాబు భార్య మా బడిలో చదువుకుంటున్నట్టు మీకు తెలుసునా అని అడిగింది. నీకేమైనా బుద్ధి ఉన్నదా అన్నాను. ఈ లోకంలో మన రమేష్ బాబు ఒక్కడే ఉన్నాడా అని అన్నాను. సరే, అతను ఎవడైనా కానీ అతని భార్యను ప్రేమగా గౌరవంగా చూడలేని హీనుడు అన్నది ఆమె. దాదాపు హాస్టల్లో ఉన్న అందరు ఆడపిల్లలు పండగల కోసం వారి వారి ఇండ్లకు వెళ్ళిపోతున్నారు. ఆమెను మాత్రం బడిలోనే ఉంచేందుకు రమేషుడు ఏర్పాటు చేశాడు.
అసలు మనిషి అన్నవాడు అలా చేస్తాడా? ఆ అమ్మాయి చాలా ఏడుస్తున్నది అని శరత్ చెప్పింది. మన రమేష్ అయితే అలా ఎప్పటికీ చేయడు. జనాలు పొరపడుతున్నారేమో నీ వలనే. అక్షయ, నీకు పిచ్చి పట్టిందా ఏమిటి? ఎవడో ఒక రమేషుడు తన భార్యను పాఠశాలలో విడిచిపెడితే ఆ కారణానికి మన రమేషుడు పేరెందుకు మార్చుకోవాలి అని అన్నాడు అన్నాదబాబు. కానీ రమేషుడు పాలిపోయిన ముఖంతో ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఏమిటి రమేష్ బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను మీకు కోపం తెప్పించానా? నేను మిమ్మల్ని అనుమానించానని అనుకున్నారా? అలా ఎప్పుడూ అనుకోకండి అంటూ రమేష్ని వెనుక అక్షయబాబు వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో అందరూ ఇదే విధంగా ఉన్నారు భార్యల పట్ల అంటూ హేమనళిని వైపు చూశాడు. ఆమె ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అన్నాదబాబు. నాయనా, అక్షయబాబు ఇలా మన ఇంటికి వచ్చిన అతిథిని అవమానించవచ్చా? చెడ్డబుద్ధి కాకపోతే అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏదో తమాషాకు అన్నాడు, నీవు దాన్ని ఇంత మనసును బాధ పెట్టుకొని ఏడవాలా అన్నాడు. అటువంటి తమాషాలు నేను భరించలేను అంటూ గబగబా మేడ మీదకు వెళ్ళింది. రమేషుడు కలకత్తాకు వచ్చినప్పటి నుండి కమల భర్త జాడ తెలుసుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎవరెవరినో కలిశాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, అందరినీ అడిగాడు. ఎలాగైనా అతని ఆచూకీ తెలుసుకోవాలని అతి కష్టంతో బాపుకూర్ ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నాడు. కమల మేనమామ తరణీచరణ్కు ఉత్తరం రాశాడు. తెల్లవారి అతని దగ్గర నుండి జవాబు వచ్చింది. అందులో ఆ భయంకర తుఫాను వచ్చిన తర్వాత మేనగోడలు కమల యొక్క భర్త నళినాక్షుని గురించి ఏ విషయం తెలియలేదని, రంగాపురంలో నళినాక్షుడు డాక్టర్గా పనిచేసేవాడని అక్కడున్న అందరినీ కనుక్కున్నాడు. డాక్టర్ నళినాక్షుని గురించి ఎవరు మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్పారు. నళినాక్షుని సొంత ఊరు ఏదో కూడా మాకు తెలియదు. రమేషుడు అనుకున్నాడు, బహుశా ఆ తుఫాను రాత్రి నది వరదలో భర్త కొట్టుకుపోయి మరణించి ఉంటాడని. తర్వాత రోజు పోస్టులో రమేషునికి చాలానే ఉత్తరాలు వచ్చాయి. అవి చదువుతూ కూర్చున్నాడు. అందులో చాలామంది వివాహం నిశ్చయమైనందుకు శుభాకాంక్షలు తెలిపిన వారే ఎక్కువ. కొంతమంది ఏమో రమేషుడే పెళ్లి కుదిరింది అని చెప్తే బాగుండునని సంతోషించేవాళ్ళం కదా అని రాశారు. ఇంకొంతమంది నువ్వు ఇన్ని రోజులు మనసులో ప్రేమ పెట్టుకొని నాకెందుకు చెప్పలేదని చమత్కారంగా రాశారు. అవి చదువుతున్నప్పుడే అన్నాదబాబు నౌకరు ఒక జాబుతో లోపలికి వచ్చాడు. చేతి రాత చూడగానే గుండె దడలాడింది. అది హేమనళిని రాసిన జాబు. అక్షయుడు చెప్పిన మాటలను నమ్మలేదని చెప్పడానికి ఉత్తరం రాసింది అనుకున్నాడు. అతడు ఆ ఉత్తరం చదివాడు. అందులో ముక్తసరిగా 4 మాటలున్నాయి. నిన్న అక్షయబాబు సంస్కారం లేకుండా మిమ్ములను దారుణంగా అవమానించాడు. అయినా ఈ ఉదయం మీరు మా ఇంటికి ఎందుకు రాలేదు? నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను. అతడు అన్న మాటలకు మీరెందుకు బాధపడుతున్నారు? నేనెప్పుడు అతని మాటలు నమ్మను, అంతగా పట్టించుకోను. మీరు తొందరగా మా ఇంటికి రావాలి. నేను కుట్టుపని చేయడం లేదు అని రాసింది హేమనళిని. ఎంత బాధపడిందో కదా. అసలు తనను ఎంతగా ప్రేమిస్తున్నది అనుకుంటూనే కంటి నుండి బోట కన్నీళ్లు కారాయి. నిన్నటి నుండి నేను పడుతున్న బాధను పోగొట్టేందుకే ఈ ఉత్తరం రాసి నన్ను ఊరడించింది అని అనుకున్నాడు. ఆమె కూడా రాత్రంతా దుఃఖించి ఉంటుంది. నిన్నటి సాయంత్రమే జరిగిన విషయమంతా హేమనళినికి చెప్పాలనుకున్నాడు. కానీ అక్షయబాబు తన ప్రణాళికను పాడు చేశాడు. జరిగిన పడవ మునకలోనూ కమల తన భార్య కాదన్న సంగతి చెప్పి జరిగిన దానిలో తన తప్పు లేదని విశదీకరించాలని అనుకున్నాడు. కానీ తప్పు చేసినట్టు నిరూపింపబడ్డాడు. ఇప్పుడు తప్పు అనే ఊబిలో కూరుకొని పోయాడు. ఇక ఇప్పుడు ఆ విషయం చెప్పినా ఎవరు నమ్మరు, ఏమని నమ్మదు. అప్పుడు అక్షయబాబు నిజం చెప్పాడని అతన్ని మెచ్చుకుంటుంది. అసలు ఆ సంఘటన తలుచుకుంటేనే మనసు కుతకుతలాడుతున్నది. ఎవడో ఒక రమేషుడు అనే పేరున్నవాడు కమలకు భర్త అయి అతను ఇంతకాలం కమలను హాస్టల్లో ఉంచి బాధ పెట్టిన వాడు నేనని అనుకున్న లోకమంతా కోడై కుయ్యాలా? ఇలా అనుకున్న కొద్దీ అసలు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అన్న ఆలోచన కూడా రానివ్వకుండా బాధిస్తున్నది. ఎలా? ఏం చేయాలి
అని ఆలోచిస్తున్నాడు రమేషుడు. అప్పుడే పోస్టులో ఒక ఉత్తరం వచ్చింది. అది కమల చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాసింది. శనివారం నుండి సెలవులు మొదలవుతున్నాయి. కమలను పాఠశాలలో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకోలేదు కాబట్టి ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళమని సారాంశం. ఆదివారం నాడు రమేషునికి హేమనళినితో వివాహం. శనివారం నాడు కమల ఇంటికి వస్తున్నది. ఎలా? ఇంతలో క్షమించమంటూ లోనికి వచ్చాడు అక్షయుడు. నన్ను అన్నాద బాబు చాలా కోప్పడుతున్నాడు. మీ కోపం వచ్చి నన్ను 2 తిట్లు తిట్టినా నేను ఊరుకుంటాను. ఒకవేళ అదే నిజమైతే లోకంలో అందరూ ఆడిపోసుకునేవారు. కానీ ఇది నిజం కాదని హేమనళినికి మీరు ఎలా చెప్పుకున్నారో నాకు తెలియదు. హేమనళిని నాతో మాట్లాడటం లేదు. నేను ఉదయం హేమనళిని ఇంటికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయింది. నేను పనిలో ఉన్నాను. ఆ విషయాలన్నీ విడమర్చి మీకు చెప్పలేను. నన్ను క్షమించండి అనగానే, ఓహో, పెళ్లి పనుల ఏర్పాట్లలో ఉన్నారు కదా, అయినా మీరు నాతో కూర్చొని మాట్లాడే సమయం లేదని నాకు తెలుసు, వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు. అక్షయుడు అలా వెళ్ళగానే రమేషుడు అన్నాద బాబు ఇంటికి తొందరగా వెళ్ళాలనుకున్నాడు. హేమనళిని రమేష్ కోసం ఎదురు చూస్తూ సంగీత వాయిద్యాలున్న గదిలో కూర్చున్నది. ఒక కండువాలో ఆమె కుట్టుపని చేసే బట్ట చుట్టి మేజా పైన పెట్టి ఉన్నది. ఆమె పక్కనే హార్మోనియం ఉన్నది. ఆమె ఒక పాట పాడుతుందేమో అని చూస్తున్నట్టు ఉన్నది హార్మోనియం. కానీ ఆమె పాట వినేందుకు మరొక వ్యక్తి కూడా ఉన్నాడని హార్మోనియంకు తెలియదు కదా. రమేషుడు రాగానే హేమనళిని ఒక నీరసపు నవ్వు నవ్వింది. నాన్నగారేరి అని అడగగానే టక్కున నవ్వు ఆగిపోయింది. వారి గదిలో ఉన్నారని చెప్పి, ఎందుకు, వారితో మీకేమైనా పని ఉన్నదా? అయినా చాయ్ టైం అయింది కదా, వారే వస్తారు అన్నది హేమనళిని. నేను ఇప్పుడే వారిని కలవాలి, తొందర పని ఉన్నది అన్నాడు. సరే, మంచిది, మీరు నాన్నగారి గదిలోకి వెళ్ళండి అన్నది హేమనళిని. రమేషుడు అన్నాద బాబు గదిలోకి వెళ్తున్నాడు. అంత తొందర ఏమున్నది? అటువంటప్పుడు అన్నీ కూడా తొందరగా చెయ్యాలి కదా. ప్రేమ కూడా తనను తాకేదాకా ఎదురు చూడాలి కదా. ఎందుకో అకస్మాత్తుగా చీకటి అయినట్టు అనిపించింది. హేమనళిని తన కుర్చీని హార్మోనియం దగ్గర నుండి లాక్కొని కుట్టుపని సామానున్న మేజా దగ్గరికి వేసుకొని కుట్టేందుకు కూర్చున్నది. మనసులో ఆలోచిస్తూనే కుడుతున్నది. ఇటువంటి విషయాలు పరిష్కరింపబడాలంటే కొంత వ్యవధి తీసుకుంటే అవంతట అవే సర్దుకుంటాయి అనుకుంటూ రమేషుని ప్రేమను మరవలేక ఆమె మనసు అతనితో పాటే వెళ్ళింది. పెళ్ళి వాయిదా. రమేషుడు అన్నాద బాబు ఇంటికి వచ్చేసరికి అతను వార్తాపత్రిక చదువుతూ, కునుకు పట్టిందేమో ముఖం మీద పత్రిక అలాగే ఉంది. రమేషుని దగ్గుతో ఉలిక్కి పడి లేచాడు. పత్రికను చూపిస్తూ, చూడండి, పట్టణంలో మలేరియా వలన ఎంతమంది చనిపోయారో అన్నాడు. రమేషుడు సూటిగా వివాహ విషయం మాట్లాడాలనుకొని, వివాహం కొన్ని రోజులు వాయిదా వేయగలరా? నాకు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉన్నవి అన్నాడు. ఇలా అకస్మాత్తుగా వివాహాన్ని వాయిదా వేయమనడం వార్తాపత్రికలోని వార్త కన్నా ఎక్కువ కలవరం కలిగించింది. రమేష్ను వైపు చూస్తూ, మీరు ఏమనుకుంటున్నారు? అందరికీ ఆహ్వానం పంపించాను. మీరు పై ఆదివారానికి వాయిదా పడిందని రాయండి. రమేష్ బాబు, మీరు ఎందుకు నాకు బాధ కలిగిస్తున్నారు? మీకున్న అంత ముఖ్యమైన పని ఏమిటి? అయినా కోర్టులో కేసులు వేసినట్టు పెళ్లిని వాయిదా వేస్తారా అన్నాడు అన్నాదబాబు. నేను చేయవలసిన పని చాలా తొందరగా చేయాలి, దాన్ని వాయిదా వేయలేనని అన్నాడు రమేషుడు. తుఫాన్లో కూలిపోయిన చెట్టు వలె కుర్చీలో కూలబడిపోయాడు అన్నాదబాబు. సరే, వివాహం వాయిదా వేద్దాం, కానీ ఎవరైనా నన్ను ఎందుకు వాయిదా వేశారని అడిగితే రమేష్ బాబుకేవో ముఖ్యమైన పనులున్నాయట, అతనే వాయిదా వేయమన్నాడని చెప్తాను. అతనికి వీలైనప్పుడే వివాహం నిర్ణయిస్తానని చెప్తాను. సరేనా? రమేషుడేమీ మాట్లాడక నేలవైపు చూస్తూ నిలబడ్డాడు. అది సరే, మీరు హేమనళినితో ఈ విషయం చెప్పారా అన్నాడు అన్నాదబాబు. ఇంకా చెప్పలేదు అన్నాడు రమేష్. వెంటనే చెప్పండి, ఎందుకంటే పెళ్ళి అనేది ఆమెది, మీది కూడా కదా. మొట్టమొదట మీకు చెప్పి తర్వాత ఆమెకు చెప్దామనుకున్నాను అన్నాడు రమేషుడు. హేమా, హేమా అంటూ పిలిచాడు. ఏమిటి నాయనా అంటూ లోపలికి వచ్చింది. రమేషుడు మీ వివాహం కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు, అతనికి ఏవో పనులున్నాయట. హేమనళిని ముఖం వెలవెలపోయింది. ఆమె రమేషుడి వైపు చూసింది. రమేషుడు ఆమె ముందు హత్య చేసి పట్టుబడ్డ నేరస్తుడిలాగా నిలబడ్డాడు.
ఇలా హఠాత్తుగా అన్నాథబాబు ఆమెకి ఈ విషయం చెప్తాడనుకోలేదు. కొద్దిగా ముందు ఉపోద్ఘాతం ఏదైనా చెప్పి ఉంటే బాగుండేది. ఆమె చాలా నొచ్చుకొని ఉండవచ్చు. అంతా అయిపోయింది. గాయపడవలసినంత హృదయం గాయపడిందనుకున్నాడు. అసలే ఆమె సున్నిత మనస్కురాలు. అన్నాథబాబు హేమనళిని వంక చూస్తూ, సరే, ఈ వివాహ విషయం మీ ఇద్దరిది. అతనికి ఏవో పనులున్నాయట. ఆ పనుల్లో ఏమిటో చెప్పలేదు కాబట్టి ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఎంతో బాధతో నాకేమీ తెలియదు నాయనా అంటూ గది నుండి బయటకు వెళ్ళింది. అన్నాథబాబుకి తోచక పత్రిక తీసుకుని చదువుతున్నట్టు నటిస్తున్నాడు. కానీ లోపల చాలా బాధపడుతున్నాడు. 2-3 నిమిషాలు కూర్చొని రమేషుడు కూడా బయటకు వెళ్ళాడు. హేమనళిని నిలబడి వీధి వైపు చూస్తున్నది. రమేషుడు ఆఫీసులోనికి వెళుతూ కనపడ్డాడు. సెలవులు వచ్చాయేమో. బజార్ నిండా చావిడిలోనూ సందుల నిండా జనం తిరుగుతున్నారు. రమేషుడు ఆమె వైపు చూడటానికి భయపడ్డాడు. కదలక మెదలక నిస్తేజంగా ఉన్న ఆమె వైపు ఒక్కసారి చూశాడు. ఆమె కిటికీ నుండి చూస్తూ ఉంటే ఆ ఫ్రేమ్లో ఒక చిత్రపటంలోని బొమ్మ వలె కనపడింది. అతని మనసులోనూ మస్తిష్కంలోనూ చిత్రింపబడిన బొమ్మ ఎలా ఉంటుందంటే, మృదువైన చెక్కిళ్ళు, తలంటు స్నానం చేసి పొడి పొడిగా వేలాడదీసిన విరబోసిన పొడగాటి అందమైన జుట్టు, మెడ చుట్టూ అందమైన రేఖలు, ఆ మెడకు అందాన్నిచ్చే చక్కటి కంఠహారం. నిజం చెప్పాలంటే ఆ కంఠహారం ఆమె అలంకరించుకోవడంతో దానికి అందం మరింత వచ్చిందా అన్నట్టున్నది. ఎడమవైపు వేలాడుతున్న అందమైన ఓణి, ఇలా ఒక చక్కని రూపం అతని హృదయ ఫలకంపై ఎప్పుడూ చెదిరిపోకుండా ఉంటుంది. అతను మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. తన ప్రేమికుడు వచ్చినట్టు గమనించనే లేదు. ఆమె చూపు రోడ్డు మీదనే ఉన్నది. నేను నిన్ను ఒకటి అడగడానికి వచ్చాను అనే అతని మాట నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసింది. అతని మాట హేమనళిని హృదయాన్ని ఎంతో బాధించింది. ఆమె అతని వైపు చూసింది. నన్ను నమ్ము హేమ, అయినా నీవు నన్నెప్పుడు నమ్ముతూనే ఉంటావు. అందుకే నేను కూడా నీ నమ్మకాన్ని వమ్ము చేయను అని అతడు వేడుకుంటున్నట్టు అన్నాడు. హేమ అని మొదటిసారిగా ఏకవచన సంబోధన చేశాడు. తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కళ్ళ నిండా నీటి పొర కమ్ముకున్నది. హేమనళిని అతని వైపు తేరి పారా చూసింది. చాలా జాలి వేసింది. ఆమె కూడా కన్నీళ్లు జలజలా రాలాయి. ఆమె చెక్కిళ్లను తడిపాయి. అలా కిటికీ పక్కన నిలబడి ఆ ఇద్దరు ప్రేమతో ఒకరి పక్కన ఒకరు నిలబడి ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తున్నారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అయినా ఇద్దరికీ మనసులు కుదుటపడి చాలా తేరుకొని ఉన్నారు. అలా ఎంతోసేపు ఆనందాన్ని అనుభవించారు. రమేష్ని నిట్టూర్పుతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. మన వివాహం 1 వారం వాయిదా వేయడానికి గల కారణం చెప్తాను, వింటావా అనగానే హేమనళిని తల అడ్డంగా ఊపింది వద్దన్నట్టుగా. అయితే మన పెళ్ళైన తర్వాత ఆ కథ అంతా నీకు చెప్తానన్నాడు రమేషుడు. అతను పెళ్లి మాట ఎత్తగానే పాలిపోయిన చెక్కిలి మీద కొత్త వెలుగు వచ్చింది. మధ్యాహ్నం రమేషుడు ఇంటికి వస్తానని చెప్పడంతో అతని కొరకు ఏర్పాట్లు చేస్తున్నది. అతనితో మాట్లాడటానికి, వివాహ విషయాలు చర్చించడానికి సుముఖంగా ఉన్నది. అందుకే చాలా సంతోషంగా ఉంది. కానీ ఆమెకి కొన్ని నిమిషాల తర్వాత ఇల్లు శోక సముద్రంలో మునిగిపోతుందని, కానీ ఇద్దరు సంతోషంగా మాట్లాడుకోవడానికి బదులు ఒకరి పక్కన ఒకరు ఉంటారని కానీ ఊహించలేదు. అంతేకాదు వారి మనశ్శాంతి మొత్తం తుడుచుకుపోతుందని కానీ, అసలు ఎప్పుడూ మాట్లాడాల్సిన అవకాశమే ఉండదని ఆమె ఊహించలేదు. మీరు వెంటనే మా నాయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చాలా విసిగిపోయి ఉన్నారు అన్నది హేమనళిని రమేషుడు ఆమె మాటను విని వెళ్ళిపోయాడు. అతను ఎటువంటి ఆక్షేపణ మాటలకైనా సిద్ధపడిపోయాడు.